పరిశుద్ధులుగా పిలువబట్టుకు ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయన యొక్క ప్రత్యేకపరచబడినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, ఈ లోక సంబంధుల వలె కాక మనము దేవుని యొక్క ఆత్మచేత, దేవుని శక్తి చేత నడిపించబడుతున్న వారుగా దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఏర్పరిచి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేఖనాల్లోకి వెళ్దామండి. 21వ అధ్యాయము లూకా సువార్త 34వ వచనం చూద్దాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహికగా విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇది దేవుని యొక్క రాకడ గురించి, ప్రాముఖ్యంగా రెండవ రాకడ గురించి తెలియపరచబడుతున్నటువంటి లేఖనములుగా మనము ఈ లేఖనాల్ని గ్రహించాలి. సో ఆ దేవుని యొక్క రెండవ రాకడ వచ్చుచున్నప్పుడు ఈ భూలోకంలో నివసిస్తున్న వారందరూ కూడా మరి మందముగా, అంటే జ్ఞానము లేని వారుగా, వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా ఆలోచన చేస్తున్నారో వారికి తెలియనటువంటి అజ్ఞానులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక విషయాన్ని గమనించినట్లయితే మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే లోపల ఏ వస్తువు ఎక్కడ పెట్టారో, ఏది మరిచిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రయత్నము చేస్తున్నటువంటి కాలములలో మనమందరం కూడా ఉన్నామన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరలోకపు తండ్రి ఈ రాత్రి కాలశంలో మీ అందరితో కూడా చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి కాలములలో మనం అందరం కూడా జీవిస్తున్నాం? మతి మరుపు కలిగినటువంటి అజ్ఞానులుగా మనమందరం కూడా జీవించబడుతున్నాం. కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల విషయంలో కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, ధనము విషయంలో కావచ్చు, ఇంకా వేరే విషయంలో ఏదైనా కావచ్చు, దానితో పాటు ప్రాముఖ్యంగా దేవుని వాక్యమును కూడా, దేవుని జ్ఞానమును కూడా మరిచిపోతున్న వారిగా మన హృదయంలో ఆ యొక్క స్థిరమైన వాక్యము లేనటువంటి విధముగా మరి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగక. మీ హృదయములు ఒకవేళ చూడండి, దేవాదేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ కనుక, అంటే పరిశుద్ధుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ పరిశుద్ధులుగా పిలువబట్టుకు మీరు అందరూ కూడా ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. ఏ విధముగా? దేవుని ప్రేమ చేత మీరందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబట్టుకు ఏర్పరచబడిన దేవుని బిడ్డలారా, ఒకవేళ గనక మీ హృదయములలో మరి ఇక్కడ ఏమన్నా అండి, తిండి వలనను, మత్తు వలనను, ఐహికగా విచారముల వలనను మందముగా ఉన్నందున. చూడండి, ఇక్కడ తిండి వలన అనగా మరి ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు, పెండ్లికి ఇచ్చుచు, వివాహములు జరుగుచు, మరి ఆ నోవాహు యొక్క దినములలో ఆ జలప్రళయము రాకమునుపు అక్కడ నరులు మరి ఒకరికొకరు వివాహములు చేసుకొనొచ్చు, వివాహములకి ఇచ్చుచు, పెండ్లి చేసుకొనొచ్చు, వారు విందులు చేసుకొనొచ్చు, మద్యములై మరి అనేకమైన శరీర కోరికలతోటి లోకములో వెంబడిస్తున్న వారుగా ఉన్నప్పుడు ఆ జల ప్రళయం వచ్చి మరి ప్రపంచం యావత్తు కేవలము 8 మందితో దేవుడు మరలా ప్రారంభించినట్టు. 8వ సంఖ్య అనగా మరలా ప్రారంభించటము. మరి సమయంలో చూసినట్లయితే తిండి వలనను అనేక మంది వివాహాల కొరకు ప్రయత్నములు చేస్తున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, విందులు చేసుకుంటున్నారు, బర్త్డేలు చేసుకుంటున్నారు. ఏదైనా క్రీడలలో విజయం సాధిస్తే విందులు ఏర్పాట్లు చేసుకున్నారు, పార్టీస్ చేసుకుంటున్నారు, వీకెండ్ పార్టీస్ చేసుకుంటున్నారు, వారాంతపు పండగలు చేసుకుంటున్నారు, లేకపోతే గృహంలో వారి సభ్యులు మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నారు, వివాహాల దినోత్సవాలు చేసుకుంటున్నారు, అనేకమైనటువంటి పండగలు చేసుకొనొచ్చు, వివాహాలు చేసుకొనొచ్చు, ఎంగేజ్మెంట్స్ చేసుకోవచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, షష్ఠీ పూర్తులు చేసుకోవచ్చు, సిల్వర్ జూబ్లీలు చేసుకుంటూ ఏం చేస్తారంట, వారి యొక్క ఫంక్షన్స్ పైన వారు ఏకాగ్రత
కలిగిన వారుగా ఉంటున్నారు. ఈ ఫంక్షన్ ఎలా చేయాలి, ఎంత గ్రాండ్గా చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఎవరెవరిని పిలవాలి, మన వాళ్ళని పిలవాలి లేకపోతే ఇతరులను పిలవకూడదా, ఎవరిని పిలిస్తే బాగుంటుంది, వీళ్ళని పిలిస్తే చిల్లర అయిపోతుంది, వీళ్ళని పిలిస్తే అల్లరైపోద్దని ఇలా లెక్కలు వేసుకుంటూ విందులు చేసుకుంటూ వారి కాలాన్ని గడుపుకుంటా ఉన్నారు. కేవలము తిండి వలన కాకు మాధ్యమం వలన కూడా ఏంటంటే మత్తు వలనను కూడా. సో ఈ పెండ్లి విందులు ఏం జరుగుతుందంట, మరి మత్తులైపోతున్నారు, త్రాగుబోతులైపోతున్నారు, ఇంకా అనేకమైనటువంటి వ్యసనములకు లోనైపోతున్నారు. ఆ వ్యసనమునకు ఎప్పుడు దగ్గరగా వెళ్ళాలి, ఆ త్రాగుడు ధనానికి ఎప్పుడు నేను అది దాహముగా తీసుకోవాలి, నా రుచి నా నాలుక ఎండిపోతూ ఉంది, ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ పార్టీకి ఎప్పుడు వెళ్ళాలి, ఆ యొక్క మద్యమును ఎప్పుడు సేవించాలని చెప్పి అనేక మంది ఆ మత్తులో ఎప్పుడు తేలాడాలి, ఆ మత్తులో ఉంటే గనక ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఆ మత్తులో ఉంటే గనక ఎన్నైనా నేను మాట్లాడచ్చు, ఆ మత్తులో ఉంటే కనుక ఏ విధంగా ప్రవర్తించినా, నేను ఏ విధంగా నడిచినా నేనే రాజుగా ఉంటానని చెప్పేసి ఆ మత్తులలో అనేక మంది వారి మానసికమైనటువంటి సమస్యల వలన మత్తు పదార్థములకు లోనైపోతున్న వారుగా ఉంటున్నారు. మరి కుటుంబంలో మరి అపవాది సంచరిస్తూ మరి ఆ యొక్క కుటుంబాల్లో మరి దేవుని యొక్క వాక్యము లేకపోవటం వలన, దేవుని యొక్క నీతి లేకపోవటం వలన అపవాది సంచరించి వారిని బానిస బ్రతుకులలోకి వ్యసన పరులుగా ఆ యొక్క మరి వారి హృదయాలంతా కూడా చెదిరిపోతా ఉన్నాయి. వారి తలంపులన్నీ కూడా ఎక్కడున్నాయంట, మత్తు పదార్థముల పైన, ఆ మత్తును కలిగించేటువంటి వాటిపైన. తద్వారా వారి కష్టపడినటువంటి కష్టార్జితం అంతే కూడా ఆ యొక్క విందులకు, వినోదాలకు, మత్తు పదార్థములకు బానిసలుగా అయిపోతూ అనేక మంది వారి తలంపులలో చాలా బిజీగా అయిపోతున్నారని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన దేవుని యొక్క మాటగా ఈ రాత్రికాల సమయంలో మనము గ్రహించాలి. నీ కుటుంబంలో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నీతో ఈ రాత్రికాల సమయంలో చాలా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నారు చూద్దాం. ఇంకా ఐహిక విచారముల వలన, అంటే ఈ లోక సంబంధమైన విచారముల వలనను, అంటే ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది, ఈ ప్రపంచంలో ఏ జరుగుతుంది, ఈ ప్రపంచం ఏ స్థాయిలో ఉంది, ఈ ప్రపంచంలో మెడికల్ వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రపంచంలో స్త్రీల వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రపంచంలో మానవుల యొక్క వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రపంచంలో ఆహార పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయి, ఈ లోకంలో మరి ఆ యొక్క పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, ఈ లోకంలో వ్యవసాయదారులు ఎలా ఉన్నారు, ఈ లోకంలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, ఈ రోజుల్లో మరి సోషల్ మీడియా ఎలా ఉంది, ఈ రోజుల్లో సినిమా రంగం ఎలా ఉంది, ఈ రోజుల్లో క్రీడా రంగం ఎలా ఉంది, అనేకమైన రంగాల గురించి మనము ఆలోచన చేసుకుని దేవుని యొక్క జ్ఞానమును మరి మాధ్యులుగా ఉండకూడదని దేవుని యొక్క బిడ్డలకు, దేవుని చేత ప్రేమించబడుతున్న పరిశుద్ధులుగా పిలువబడిన మీ అందరికీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు పెండ్లిల వైపు కాదు, విందుల వైపు కాదు, ఆ యొక్క మత్తు పదార్థాల వైపు కాదు, ఈ లోకము సంబంధమైన విషయాల్ని బట్టి కాదు, అవి గనక మీరు ఆలోచన చేసినట్లయితే ఏమంటున్నా అంట, విచారముల వలనను మందముగా ఉన్నందున. సో ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు తీసుకోవటం వలన, ఈ ప్రపంచము గురించి ఆలోచన చేయటం వలన, ఆ వివాహాలు, విందులు, మన యొక్క పొట్టకూటు కోసం ప్రయత్నము చేయటం వలన నీ యొక్క జ్ఞానము అజ్ఞానముగా మార్చబడుతుందని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. దేవుని స్వరమును వింటున్న ప్రియ సంగమా, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి నువ్వు విచారిస్తే, ఆలోచన చేస్తే నువ్వు అజ్ఞానివి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని సంబంధమైన జ్ఞానిగా ముద్రించబడాలని కోరుకుంటున్నావా, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఘనత, ధనము, ప్రభావము కలిగిన ఉండాలని ఈ రాత్రి కాలస్సులో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. ఈ ప్రశ్నను బట్టి మరి దేవుని ఒక్క వాక్యమే, దేవుని జ్ఞానము, దేవుని వివేచన మనందరికీ కావాలి. ఈ లోక సంబంధంలో, ఈ లోకంలో మరి అనేకమైన సునామీలు వచ్చిన, అనేకమైన కరోనాలు వచ్చిన, అనేకమైన దేశాలు, 2 దేశాలు యుద్ధములు చేసుకుంటున్నా సరే నువ్వు ఒక పని చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక
నిబంధన చేసుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పైన వచనంలో కనుక చూసినట్లయితే భూమి ఆకాశంలో గతించిన నా మాటలు గతించవని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా మాటలు గతించవు, భూమియు ఆకాశము గతించును గాని నా మాటలు గతించవు ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ చూద్దామండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండి. లోకమంతా కూడా బిజీగా ఉంటుంది. దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తున్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, అప్పులు చేసేవాడు అప్పులు చేస్తున్నాడు, తిండి కోసం ప్రయత్నం చేసేవాడు తిండి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, వృద్ధి పొందుకునేవాడు ఈ లోకంలో వృద్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. వారి వారి ఈ లోక సంబంధమైన జ్ఞానములు మునిగి తేలిపోతున్నప్పుడు అకస్మాత్తుగా దేవుని యొక్క రాకడ వస్తుంది. అప్పుడు మీరు మాద్యులు కాక అజ్ఞానులు కాక మెలకువగా ఉండి జాగ్రత్తగా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా ఏం రాకూడదంట? ఉరి బిగించినప్పుడు దాని నుంచి తప్పించుకున్నట అసాధ్యము. దానికి కొన్ని సంఖ్యలో కొంత వందల మందిలో ఆ ఉరి వేయబడతా ఉంటుంది. వారి నుంచి తప్పించుకునలేవు. ఆ యొక్క గన్స్ మధ్య నుంచి తప్పించుకోలేవు. ఆ ఎత్తైన గోడల మధ్యలోంచి తప్పించుకునలేవు. ఆ అధికారుల నుంచి తప్పించుకోలేవు. ఈ లోకంలో మరి ఉరి వేసినప్పుడు ఆ అధికారుల నుంచి ఏ విధంగా అయితే తప్పించుకునలేవో, దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఉరి వచ్చినట్లు ఆ ఉరిలో మీరు ఉండకుండా జాగ్రత్త పరుడి. రాబోయేటువంటి ప్రమాదము మనకు తెలిసినప్పుడు కూడా మనము జాగ్రత్త కలిగి మెలకు కలిగి మనము ఉండకుండా మనం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును అనుసరిస్తున్న వారిగా ఉండాలి. సో దేవుని రాకడ వస్తుందని తెలుసు. దేవుడు మరి తిండి వలన కానీ విందుల వలన కానీ మత్తు పదార్థముల వలన కానీ ఈ లోక సమస్యలను బట్టి విచారించక ఆ యొక్క జ్ఞానంలో కనుక ఉన్నట్లయితే దేవుని యొక్క జ్ఞానంలో మీరు మందగస్తులుగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో దేవుడు రాకడ వస్తే మీకు ఉచ్చు పడినట్లుగా ఆ యొక్క మెడకు ఉచ్చు పడినట్లుగా మీ జీవితాలు అంతమైపోతాయి. కాబట్టి మీ విషయమై మీరు జాగ్రత్తగా. ఎవరి విషయం అంట? మీ విషయమై. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. మొట్టమొదటిగా నీవు నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడాలి. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. విధేయతగా నడుచుకున్నప్పుడు నీ కుటుంబము కొరకు, ఒకవేళ కనుక నీ కుటుంబ సభ్యులు ఇట్లా విందుల కోసం త్రాగుబోతులుగాను వ్యసనపరులుగాను బలహీనులుగాను ఈ లోక సంబంధమైన వాటిని బట్టి విచారణ చేస్తున్నారేమో కానీ నీకు ఒక పక్కన శోధన ఉండొచ్చు, ఒక పక్కన ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. కానీ నీ విషయమై నువ్వు జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అపవాది శోధిస్తుంటాడు, శ్రమ పెడతా ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆడు అనేకమైన తలంపులతోటి నరునికి నిమిషానికి 2000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి మన గురి, మన కాన్సన్ట్రేషన్ మన యొక్క ఆ యొక్క ఆకాశం పైనటువంటి ఆకాశ మండలం నుండి పైకి వెళ్ళినటువంటి దేవాది దేవుని వైపు మన యొక్క గురి ఉంటూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, ఈ యొక్క లోక సంబంధమైన తలంపులు నాకు లేకపోయినా పర్వాలేదు, ఈ లోక సంబంధమైన విషయాలు బట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి నేను బానిస అవ్వకూడదు, వాటిపైన ఆశ కలిగిన వాడిగా ఉండకూడదు. నేను దేవుని యొక్క రాకడలో ఆయన యొక్క కుడి పార్శ్వను కూర్చున్నట్టుకై నేను సిద్ధపాటు కలిగి ఈ లోకంలో అపవాది నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా వాడి దగ్గర శోధనలో వెళ్లకుండా దేవుని యొక్క ఆత్మ చేత బలము చేత శక్తి చేత నేను మరి చక్కగా మరి మంచిగా ఉన్నానని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఈ లోకమైనటువంటి సమస్యలను బట్టి చింతించకుండా దేవుని విషయంలో ఈ లోకమైనటువంటి పాపం విషయంలో నేను దూరముగా ఉన్నానని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు వచ్చి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండి. ఆ దినము భూమి అంతంతటా నివసించు వారందరి మీదకి, ఒక్కరి మీదకా? అందరి మీదకి, నీ శత్రువుల మీదకి, నీ మిత్రుల మీదకి, నీ కుటుంబ సభ్యుల మీదకి, నా అనుకున్న వారికి, సంఘం పైనకి, సమాజం పైనకి, ప్రపంచము భూమి మీద నివసించుతున్న ప్రతి ఒక్కరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. చూడండి, ఇప్పుడు మన భారతదేశపు జనాభా చూసినట్లయితే 150 కోట్ల దగ్గరగా ఉన్నట్లుగా చూస్తున్నాము. మరి దేవుని యొక్క శక్తిని చూడండి. ఆయన
ఒక్కసారిగా వచ్చుచున్నప్పుడు ఈ 150 కోట్లని ఒక్కసారి ఉరి వేయగలడా అంటే ఉరి వేయగలడు. అలా ప్రపంచమంతా కూడా కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు మరి పరిశుద్ధులుగా పిలువబడిన వారు ఎత్తబడతారు. ఆ ఎత్తబడిన గుంపులో, ఆ ఎత్తబడిన సమూహంలో, ఆ ఎత్తబడిన ప్రజలలో, ఆ ఎత్తబడిన దేవుని బిడ్డలలో నీవు కూడా ఒకరివై ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అటు రీతిగా మనం పరిశుద్ధముగాను యథార్థముగాను ఈ లోక శోధనలో చిక్కుబడకుండా మనం అందరం కూడా ఆయన ఆత్మను, ఆయన వాక్యమును స్థిరపరచుకుని మనము జాగ్రత్తగా ఉండాలని మరి ఆ యొక్క అకస్మాత్తుగా ఉన్నటువంటి రోజున మరి భూమి అంతటి మీద కూడా సంచరించుతున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వాటి అన్నిలను తప్పించుకొని, జరగబోయే వాటిని గురించి తప్పించుకున్నట్టుకే ముందు ఏం చేయాలంట? తప్పించుకోవాలి. చూడండి, మీ గృహానికి ఈ రాత్రి కాలంలో ఒక దొంగ వస్తాడని చెప్పి మీకు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు మీరు అంతా కూడా ఏం చేస్తారండి? అంతా కలిసి మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళని వీళ్ళని పిలిపించుకుని చక్కగా మెలకువ కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే దొంగ మీలో ప్రవేశించకుండా ఉన్నప్పుడు మీరు భద్రంగా, సురక్షితంగా, ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటారు. అట్ల రీతిగానే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన చేర్చుకునేంత వరకు కూడా, ఆయనలో మనం వెళ్ళేంత వరకు కూడా మనము మన కుటుంబ సభ్యులందరూ కూడా మొట్టమొదటిగా నీ ప్రార్థన, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, మెలకువగా ఉండి మీరందరూ కూడా దొంగను రానివ్వకుండా నీ ప్రార్థన ఆయుధముతోటి సర్వంగా కవచమనే దేవుని యొక్క జ్ఞానముతోటి నువ్వు దేవుని సన్నిధిలో మరి స్థిరముగా నిలబడినప్పుడు ఈ లోకమైనటువంటి ఆలోచనలు నువ్వు కృంగిపోకుండా, ఆలోచన చేయకుండా దేవుని వైపు నువ్వు గురిపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో నమ్మకమైన దాసురాలుగా ఉంటారని మరి ఇక్కడ ఏం సెలవిస్తుందండి? కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగునట్లు. మనకేం కావాలంట? శక్తి గలవారముగా ఉండాలి. దేవుని ఎదుట నిలబడాలంటే శక్తి కలిగిన వారుగా ఉండాలి. ఏ శక్తి కలిగిన వారుగా ఉండాలి? నీతి అనే శక్తి, యథార్థత అనేటువంటి శక్తి, దైవికమైనటువంటి మాటలు, పవిత్రమైన మాటలు కలిగినటువంటి శక్తి, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు అది దేవుని యొక్క శక్తి ఉంటుంది. దేవుని మాటలు నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటాయో, వ్యర్థకరమైన మరి ఇక బూతు మాటలు కానీ, వ్యర్థకరమైన మాటలు కానీ, అసహాయం కలిగించే మాటలు కానీ, హాస్యాస్పదంగా ఉన్న మాటలు కానీ నీ యొక్క హృదయంలో లేకుండా దేవుని జీవపు మాటలు నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు దేవుని శక్తి, దేవుని ప్రభావం నీలో ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా, సంతోషముగా మీరందరూ కూడా ఉంటారని తెలియపరుస్తూ ఆ పరలోకపు సన్నిధిని, ఆ సమాధానమును మీరందరూ కూడా అనుభవిస్తారు. ఒక పక్కన అపవాదితో పోరాడుతున్నటువంటి బలమును పొందుకుంటూ ఉంటారు, ఒక పక్కన దేవుని యొక్క సన్నిధిలో సంతోషం అనుభవిస్తున్న వారుగా ఉంటారు. ఈ రాత్రి కాలస్థంలో తెలియపరుస్తున్న అట్టి రీతిగా కనుక మీరు జీవించినట్లయితే ఈ ప్రపంచంలో మీకంటే ఆనందము, సంతోషము కలిగిన వారు ఎవరు కూడా ఉండరని చెప్పి వాక్యము పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ ఏమన్నా అండి? శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పును. ఏం చేయాలంటండి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ప్రార్థనను కొంచెం పక్కన పెట్టి దేవునితో మాట్లాడుట అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ప్రార్థన అంటే అందరికీ ప్రార్థన అంటారు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. నీ హృదయాన్ని పరిపూర్ణంగా, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి, పూర్ణ ఆత్మతోటి, నీ యొక్క బలమంతటితో కూడా నీ హృదయాంతరంగంలోంచి ఆ దేవునితోటి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ పరలోకం నుంచి ఆయన దిగి వచ్చి నీ హృదయంలో, నీ సన్నిధిలో, నీ ప్రాంతంలో, నీ గృహంలో, నీ జీవితంలో ఆయన ప్రభావం మీరు అందరూ కూడా చూస్తారని. ఆయన ప్రభావం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అపవాదిని ఎదుర్కొనే సామర్థ్యం మనకుంటుంది. నువ్వు దేవునితో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో, ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉంటావు, నువ్వు అన్ని సమస్యలను, ఈ లోక సమస్యలను నువ్వు చక్కగా పోరాడేటువంటి ఒక నైపుణ్యము కలిగినటువంటి చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, చాలామంది డాక్టర్స్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్ ప్రొఫెషనల్స్, ఒక్కొక్క ఉద్యోగంలో ఒక్కొక్క ప్రొఫెషనల్స్ ఉంటారు. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెల్లో మీరందరూ కూడా ప్రొఫెషనల్స్. మీరు దేవునితో మాట్లాడుతున్నప్పుడు చక్కగా
ఆ యొక్క విజ్ఞాపనలతోటి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడు చక్కని రీతిలో విజయమును మీకు ఇస్తూ ఉంటాడు. మెలకువ కలిగి ఉన్నవారుగా ఉండాలి, ప్రార్థన చేస్తున్న వారుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అయ్యో ఈ సమయంలో నేను ప్రార్థన చేయలేదని జాగ్రత్త నీలో ఉండాలి, భయము నీలో ఉండాలి. ఇదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండ బహుధైర్యమును పుట్టిస్తుందని వాక్యము సెలవిచ్చినట్లుగా మీ అందరికీ తెలియపరుస్తూ, ఎల్లప్పుడూ కూడా మనము చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతున్నామో, ఆ మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తిని అనుభవిస్తారు. ఆ అనుభవంతో ఈ లోకమున ప్రతి సమస్యను కూడా మరియు జయించగలిగిన జ్ఞాన, వివేచన, బలము, శక్తి, ఐశ్వర్యము, ఆరోగ్యము దేవుడు సమస్తమును కూడా మీకు అనుగ్రహిస్తాడని, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారమును బట్టి, విందులు బట్టి, వివాహాలు బట్టి, ఈ లోక సమస్యలు బట్టి కలత చెందక, నీవు దేవునితో మాట్లాడలేదని, దేవునితో సహవాసము చేయలేదని, దేవుని దగ్గర మోకరించలేదని నువ్వు కలత చెంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఉన్నవాడు మరి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనక, నీవు ఆయనను నీ హృదయంలో దేవునితోటి మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా అన్ని విషయాల్లో కూడా ఈ లోకంలో చక్కటి విజయము పోరాడిన వారుగాను, చక్కటి ప్రయాణం కొనసాగించిన వారుగాను మీరందరూ కూడా ఉంటారని తెలియపరుస్తూ, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నారో చూద్దామండి. ఆ 37 వచనం చూసినట్లయితే, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. సో పగలేమో ఆ పరలోకపు తండ్రి యొక్క బోధను, నీతి రాజ్యమును, పరలోక రాజ్యమును ప్రకటించుచు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేయుటకు దేవుని మాటలను తెలియపరుస్తున్నాడు. మనము దేవుని మాటలను మన హృదయంలో మనకుగా బోధించుకోవాలి. మొట్టమొదటిగా పక్క వారికి బోధించడం కంటే మనకుగా బోధించుకున్నప్పుడు మనము అభివృద్ధి చెందుతూ ఉంటాము. మనము అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక మార్గంలో, ఒక స్థిరత్వంలో నువ్వు స్థిరపడిన తర్వాత అనేక మంది వారికి బోధించగల మార్గమును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అనేక మంది వారికి నేను ఒక వెలుగుగా నియమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు పగటి వేళ యందు దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రాత్రి కాల సమయంలో వెళ్ళి ఒలీవల కొండల ప్రాంతంలో ప్రార్థన, దేవునితో, ఆ పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఈ రోజున ఎంతమందికి బోధన తెలియపరిచున్నాను, మీ రాజ్యం గురించి తెలియపరిచున్నాను, ఈ సమస్యను ఎదుర్కొన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి ఆ యొక్క ఒలీవ కొండలలో రాత్రి వేళ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ కాలంలో చూసినట్లయితే రాత్రి వేళ అనేకమైనటువంటి పాపపు కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశుద్ధ దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ యొక్క రాత్రి కాల సమయాలలో అనేకమైన పాపపు లోకంలో జీవిస్తున్న ప్రజలు అనేక మంది వారు ఉన్నారు. అయితే ఒక రోజున అకస్మాత్తుగా వారికి ఉరి వస్తూ ఉంటుంది. దేవుని రక్షణను, దేవుని విశ్వాసమును, దేవుని కార్యమును చూసినటువంటి నీవు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఊరు నుంచి తప్పించుకుంటావు, ఆ మరణం నుంచి తప్పించుకుంటావు, నిత్యము సదాకాలము జీవిస్తారని తెలియపరుస్తూ, మత్తు పదార్థములలో ఉన్న వారిని బట్టి కలత చెందక, ఆ యొక్క తిండి గురించి ఆలోచించే వారిని బట్టి కలత చెందక, ఈ లోకమైన సమస్యలను బట్టి ఆలోచన చేయకుండా నేను దేవుని సన్నిధిలో నేను మెలకువగా ఉండి ఎటువంటి అపవాది నా శరీరం పైన కానీ, నా కుటుంబం పైన కానీ, నా జీవితం పైన కానీ కనుదృష్టి పడకుండా నేను దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి, దేవుని శక్తితో నింపబడి ఉండాలి, దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉండాలని దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరలోకపు మహిమను చూస్తూ ఉంటూ దినదినము కూడా, నిత్యము కూడా, ప్రతి నిమిషము కూడా ఆనందముగానే, సంతోషముగానే మీరందరూ కూడా ఉంటారని తెలియపరుస్తూ, ఒలీవల కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచుండెను. ఎలా టైం పాస్ అవుతుందంట చాలామందికి? రీల్స్ చూసుకుంటా, లేకపోతే మొబైల్ చూసుకుంటా, గేమ్స్ ఆడుకుంటా, లేకపోతే ఈ మధ్య బాగా మరి ఆన్లైన్ గేమ్స్కి వచ్చి వ్యసనపరులైపోతూ ఉన్నారు. పురుషుల వ్యామోహములు, స్త్రీల వ్యామోహములు, మత్తు పదార్థాల వ్యామోహములు, తిండికి వ్యామోహములు, తిరుగుడులో వ్యామోహంలో, మరి జూదములో అనేక మంది వారు కాలమును గడుపుతున్నారు. అయితే దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? దేవుని వాక్యమును, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దేవారాత్రము ధ్యానిస్తున్న వారు ధన్యులని చెప్పి దేవుని వాక్యం సరస్సును వారు చేయని అంతా కూడా సఫలం అని చెప్పి
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దుకు పెందల కాడ వచ్చుచుండరి. ఎప్పుడంటే ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దుకు పెందల కాడ వచ్చుచుండరి. అనుదినము కూడా వస్తున్నారు. ప్రతి దినము కూడా ఉదయం అవ్వగానే ఆయన సన్నిధికి వస్తున్నారు. మనము ఆదివారం పూట మందిరానికి వెళ్ళమంటేనే ఆ పని ఈ పని ఆ పని, అక్కడ వారు ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అని చెప్పుకుని దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రియ సంగమా, ఈ బిజీలో ఉండొద్దు. మనం అందరం కూడా ప్రతి దినము కూడా ఆయన మాటలు వినుటకు, ఆ యొక్క విన్న మాటలు మన హృదయంలో స్థిరపరచుకుని ఆ మాటల ప్రకారంగా జీవించేవారుగా ఉంటూ ఆ యొక్క అకస్మాత్తుగా ఊరి వచ్చే దినమును మీరు తప్పించుకునేవారుగా ఉండాలని తెలియపరుస్తూ దేవుని సన్నిధిలో మెలకుగా ఉంటూ ఆయనతో మాట్లాడేవారుగా మీరందరూ కూడా ఆయనకు కృపలో వర్ధిల్లాలని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించును గాక.